అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల స్పెషలిస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడతాను. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నామా, మీరు ఎలా ఉన్నారమ్మా? నేను కూడా బాగున్నాను డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఈ పేను కొరుకుడు వ్యాధి మీరు వినే ఉంటారు. ఈ జుట్టులో వచ్చేస్తూ ఉంటుంది. ఆ జుట్టులో వచ్చినా కొంతమందికి కవర్ అయ్యేటట్టు వచ్చినా ఏమి ఇబ్బంది ఉండదు, కానీ కొంతమందికి ఇక్కడ మీసాల్లో వస్తూ ఉంటుంది. ఇక్కడ గడ్డంలో మీసంలో వచ్చేసరికి అక్కడ గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది. హెయిర్ అయితే రాదు అసలు అక్కడ. సో దీనివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దీనికి ఏదైనా మంచి వంటింటి చిట్కా ఉందా? అసలు ఇది ఎందుకు వస్తుంది? పేను కొరుకుడు అంటారు. నిజంగా చెప్పాలంటే పేనుకు దీనికి సంబంధం లేదమ్మా. పేరు అలా వచ్చింది కానీ దానికి దీనికైతే సంబంధం లేదు. పేరున్నప్పటికీ పేను కొరుకుడు ఈ సమస్య రావాలని లేదమ్మా. అది వ్యవహారికంగా ఆ పేరు వచ్చింది. అసలు పేను కొరుకుడు వ్యాధిని అలోపీషియా అని చెప్పేసి చెప్తుంటారు మా. అలోపీషియా ఏరియేటా. అలోపీషియా అంటే వెంట్రుకలు ఊడిపోవడం. ఏరియేటా అంటే ఒక ప్రాంతం, ఏరియా, ఒక ప్రాంతంలో వెంట్రుకలు ఊడిపోయేటువంటి ప్రత్యేక పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని అలోపీషియా ఏరియేటా, తెలుగులో పేను కొరుకుడు అని చెప్పి చెప్తుంటారు. ఎక్కువ శాతం మందిలో తల భాగంలోనే కొన్ని భాగాల్లో ఆ ప్యాచెస్ లాగా ఏర్పడేసేసి, కొంతమందికి ఒక ప్యాచ్ ఉంటుంది, కొంతమందికి 2-3 ప్యాచ్లు ఉండొచ్చు. ఈ విధంగా ప్యాచెస్ ఏర్పడి ఆ భాగంలో వెంట్రుకలు లేకుండా ఊడిపోతాయి. కొంతమందిలో ఆ ప్యాచ్ అలాగే ఉంటే కొంతమంది అది మళ్ళీ పెరిగిపోతుంటుంది. కొంతమందికి దానికి తోడు మళ్ళీ 4-5-7 ప్యాచ్లు వచ్చేస్తుంటాయి. ఈ విధంగా తలంతా కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఆ యొక్క జబ్బు యొక్క ప్రభావం చేత మీసాల భాగం, వెంట్రుకలు ఉన్నటువంటి భాగంలో మీసాల వద్ద ప్రాబ్లం రావచ్చు, గడ్డం దగ్గర ఈ ప్రాబ్లం రావచ్చు, లేకపోతే ఈ కను బొమ్మల దగ్గర ఈ ప్రాబ్లం రావచ్చు, ఎక్కడైనా రావచ్చమ్మా. సో ఆ పేను కొరుకుడు అనేటువంటి ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో అలోపీషియా ఏరియేటా, దీని వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో వస్తూ ఉంటుంది అనమాట. దీనికి అనేక రకాలైన ఔషధాలు ఉన్నాయి. ఆయుర్వేద వైద్య విధానంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. ఓపికగా పట్టుదలగా సాధించాలనే దీక్షతో తపనతో వాడుకోవాలన్నమాట. వాడుకుంటే క్రమక్రమంగా ఆ భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేసి, పోషకాంశాలు బాగా అందేసి, ఆక్సిజన్ బాగా అందేసేసి ఆ యొక్క సమస్య చాలా త్వరగా తగ్గిపోయేదానికి అవకాశం ఏర్పడుతుంది. దీనికి ఒక మంచి రెమెడీ చెప్తాం చూడండి. ఇప్పుడు కొబ్బరి చిప్పలు, మనము కొబ్బరి తింటాము, అదే కొబ్బరి పాలు తాగుతాము, ఎండు కొబ్బరి తింటాము, పచ్చి కొబ్బరి తింటాము, పక్కన పారేస్తాం. కానీ ఆ కొబ్బరి చిప్పలను సద్వినియోగం చేసుకున్నట్లయితే ఈ యొక్క పేను కొరుకుడు సమస్యను కూడా బయటపడుకోవచ్చు. చాలా ఆశ్చర్యం అవుతుందమ్మా. దీన్ని ఎలాగ చేయాలంటే కొబ్బరి చిప్పలను ముక్కలు చేసేసి బాగా ఎండించేసేయాలి. ఎండించేసేసి ఒక పాత్రలో, ఇనుప పాత్రలో తీసేసుకొని బాగా కాల్చేసేసి మసిలాగా తయారు చేసుకోవాలన్నమాట. కొబ్బరి చిప్పల మసి, టెంకాయ చిప్పల మసి అంటుంటారు అనమాట. దాన్ని నల్లగా అయిన తర్వాత బాగా కాల్చేసేయాలమ్మా. సో నల్లగా అయిన తర్వాత ఒక మసిలాగా తయారైపోతుంది కదా, దాన్ని దించేసి చల్లారిన తర్వాత జల్లి పట్టేసేసి మెత్తగా పొడిని జల్లి పట్టేసేయాలి. ఆ విధంగా జల్లి పట్టినటువంటి పొడిలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 గ్రామ్స్ పొడి ఉందనుకోండి, 50 గ్రామ్స్ పొడిలో 1-2 గ్రాముల వరకు కర్పూరం పొడి కలిపేశారు. కర్పూరం పొడి కూడా ఉంట కర్పూరం కానీ, లేకపోతే హారతి కర్పూరం కానీ, ఏదైనా. సో జస్ట్ 1-2 గ్రాములు, 50 గ్రామ్స్ ఆ యొక్క కొబ్బరి చిప్పల, టెంకాయ చిప్పల పొడి గాను 1-2 గ్రాములు మాత్రమే ఈ కర్పూరం పొడి కలిపేశారు. సో ఈ విధంగా కలిపేసేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని దాన్ని రోజు ఒక్కసారమ్మా తగినంత పొడి తీసేసుకుని కొబ్బరి నూనెతో కానీ లేకపోతే నువ్వుల నూనెతో కానీ బాగా రంగరించేసేసి లేపనంగా తయారైన తర్వాత దాన్ని ఎక్కడైతే పేను కొరుకుడు సమస్య ఉందో ఆ భాగంలో అప్లై చేసి సున్నితంగా మర్దం చేస్తున్నారు. వీలైతే సమస్య ఎక్కువ ఉంటే రోజు 2 సార్లు ఏం చేయొచ్చమ్మా, లేకపోతే రోజు ఒక్కసారి చేసిన సరిపోతుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా చేయడం వల్ల నేను చెప్పినట్టు మల్టిపుల్ బెనిఫిట్స్ దీనివల్ల కలుగుతాయమ్మా. సూక్ష్మంలో మోక్షం అన్నట్టు ఇంచుమించు ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం ఆరోగ్యపరమైనటువంటి స్పృహ కలిగి ఉండి, అవగాహన కలిగి ఉంటే ప్రకృతి ప్రసాదించినటువంటి ఇలాంటి అనేక రకాలైన ఔషధాలతో ఏమాత్రం ఖర్చు లేకుండా అనేక రకాలైన జబ్బును కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనికి తోడు రోజు ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి 1/2 స్పూను ఉసిరిక పొడి, ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తేనెతో కానీ లేకపోతే కాస్త బెల్లంతో కలిపి కానీ లేకపోతే ఒక కప్పు పాలలో కలిపి కానీ రెగ్యులర్గా ఈ యొక్క ఉసిరిక పొడి కూడా తీసుకుంటున్నారమ్మా. వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు ఉసిరిక కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఇంటర్నల్గా మనం ఈ ఉసిరిక పొడిని వాడుకోవడం వల్ల సమస్య మళ్ళా పునరావృతం కాకుండా కూడా ఉండేందుకు, ఉన్నటువంటి సమస్య త్వరగా తగ్గేందుకు కూడా ఉసిరికలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు సదా మన దేహంలో ఉంటూ సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉంటాయి. ఓకే, ఇది ఒకటి ఎక్స్టర్నల్, ఒకటి ఇంటర్నల్ 2 చెప్పేసాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఓకే మా.